అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లు వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతని గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ త్రైత సిద్ధాంత భగవద్గీతలో 3 ఆత్మల సంపూర్ణ వివరము శ్రీకృష్ణ భగవానుడు ఏదైతే చెప్పాడో ఆ నిజమైన భావమును స్వామివారు సంపూర్ణముగా ఈ భగవద్గీతలో తెలియజేశారు. ఈరోజు 5వ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగము అనే అధ్యాయంలో మొట్టమొదటి శ్లోకం గురించి తెలుసుకుందాం. శ్రీ భగవంతుడిట్లనియే అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసీ చ యోగీ చ ననిరగ్నిర్న చాక్రియః. ఈ శ్లోకము కర్మయోగము గురించి తెలియజేశారు. భావము: కర్మ ఫలమును ఆశ్రయింపక కార్యములు చేయవలెనని తలచి ఎవడు చేయును వాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అగ్ని లేనటువంటి వాడు, పనులు మానుకున్నవాడు యోగి కాడు మరియు సన్యాసి కాడు. వివరము: ఈ శ్లోకము యొక్క వివరము మనం ఇంకొంత వివరంగా తెలుసుకుందాం. యోగిని సన్యాసి అనియు సన్యాసిని యోగి అనియు పిలవవచ్చును అని ఇక్కడ తెలియజేస్తున్నారు. సన్యాసి అయిన యోగి అనినా, సన్యాసి అనినా యోగి అనినా రెండే ఒకే అర్థమని తెలియాలి. ఇక్కడ ఈ అధ్యాయంలో మొదటనే సన్యాసి అంటే ఎవరని అర్థమగులాగన భగవంతుడు మనకి ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. నిత్య జీవితంలో బ్రతుకు తెరువు కోసము ఎందరో ఎన్నో పనులను చేయుచున్నారు. నిత్య జీవితంలో బ్రతుకు తెరువు కోసం, ఆహార అన్వేషణ కోసం అందరూ పనులు చేయుచున్నారు. దీనికి సమతగా కూటి కొరకు కోటి విద్యలు అని అన్నారు. అంటే సామెతగా ఎన్నో పనులతో కూడుకున్న మన జీవితంలో అన్ని పనులు మంచివి ఉండవు. అట్లే అన్ని పనులు చెడ్డవి కూడా ఉండవు. పనులు మంచివైనా చెడువైనా మనం ఎందుకు చేయుచున్నాము అని అనుకుంటే పని చేయుట వలన దానికింత కూలి అని ప్రతిఫలము ఉండును. ఒకరోజు పని చేయుట వలన 100 రూపాయల ప్రతిఫలము వస్తుందనుకుందాము. ఇలా ఒక్కొక్కరి పని వేరు మరియు ఫలితము వేరుగా ఉండును. రోడ్డు ప్లాన్ వేయు ఇంజనీరుకు ఒక ఫలితము, అదే రోడ్డు వేయు వారికి ఇంకొక ఫలితము. ఒకే మనిషికి రోజుకు కొంత కంటికి కనిపించు ఫలితమున్న విషయము అందరికీ తెలిసినది. అందరికీ తెలియని విషయము కూడా ఒకటి ఉన్నది. అదేమిటనగా మనిషి చేయు ప్రతి పనిలోనూ కంటికి కనిపించని ఫలితము కూడా ఒకటి ఉన్నది. ప్రపంచ పనులేమో అన్ని అందరికీ కనిపించి ఫలితం ఇంత వచ్చు అనే పనులున్నవి. కానీ మనిషికి తెలియంది, కంటికి కనిపించని ఫలితములు కూడా కొంత ఉన్నది, ఒకటి ఉన్నది. కంటికి కనిపించు ఫలితము డబ్బు రూపముగా, కనిపించని ఫలితము కర్మ రూపముగా ఉన్నది. కర్మ కనిపించినది కాదు. ఏ పనిలో ఎవనికెంత కర్మ వచ్చున్నది చెప్పలేము. కర్మ కంటికి కనిపించేది కాదు కాబట్టి ఏ పనికి ఎంత కర్మ వచ్చునో ఎవరూ చెప్పలేరు. బయట ఫలితములను సంపాదించుకున్న దానిని బట్టి వాడు ఇంత ధనికుడు, వీడు ఇంత పేదవాడు అని చెప్పవచ్చును. కనిపించని ఫలితమైన కర్మను బట్టి ఎవడెంత కర్మపరుడో చెప్పలేము. దీనంతటికి బట్టి మండుచున్న అగ్నికి కింద కనిపించు కట్టెలు పైన కనిపించని గాలి తగులుకొని ఉన్నట్లు జరుగుచున్న పనికి ఒక పక్క కనిపించు ఫలితము మరి యొక్క కనిపించని ఫలితము ఉన్నది. రూపాయి బిళ్లకు బొమ్మ బొరుసు లాంటిదే కార్యమునకు కనిపించని ఫలితములని తెలియాలి. మనకు తెలియని మరొక విషయం ఒకటి ఉన్నది. అదేమనగా చేయుచున్న పనిలో
కంటికి కనిపించని కర్మను లేకుండా చేసుకోవటము, చేసిన పనికి కూలి రూపాయలుగా తీసుకుంటే బొమ్మ బొరుసు 2 రూపములు ఉండును. వేరే ధాన్య రూపముగానో వస్తు రూపముగానో తీసుకుంటే దానికి 1 రూపము తప్ప 2 రూపములు ఉండవు. అట్లే కనిపించు ఒక ఫలితము తప్ప కనిపించని 2వ ఫలితము లేని కార్యములు, వాటిని చేయు విధానము కూడా ఉన్నదని ఇక్కడ భగవంతుడు మనకి తెలియచేశాడు భగవద్గీతలో. అది ఎట్లనగా, ఒక కార్యము జరుగునప్పుడు కర్మ ఎలా తగులుకొనుచున్నదో మొదలు మనం తెలుసుకోవాలి. తర్వాత కర్మ అంటని విధానమును తెలుసుకోవచ్చు అని అన్నాడు ఇక్కడ. ఇదంతయు ఇతర దేశాలకు పోయి తెలుసుకోవలసినది కాదు. ఇదంతయు ఇతర దేశాలకు వెళ్ళి ఎక్కడికో వెళ్ళి తెలుసుకోవలసింది కాదు. మన దేహమునందు తెలుసుకోతగినది. ఇది బాగా మనం విని అర్థం చేసుకోవాలి. ఇతర దేశాలకు వెళ్ళి తెలుసుకోవాల్సింది కాదు, ఇది మన దేహంలోనే తెలుసుకోవలసినది అని ఇక్కడ భగవంతుడే తెలియచేస్తున్నాడు సాక్షాత్తు. కావున చాలా సులభముగా ఉండును. ఒక కార్యము చేయునప్పుడు ఆ కార్యము జరుగుటకు కారణం ఏమిటని మొట్టమొదటిగా తెలుసుకుందాము. గత జన్మల సంచిత కర్మ ప్రస్తుతమున్న జన్మలో ప్రారబ్ధ కర్మమై, గత జన్మల సంచిత కర్మ ప్రస్తుతమున్న జన్మలో ప్రారబ్ధమై నిత్యము అనుభవముకు వస్తుంది. ఇప్పుడు ఒక కార్యము జరగాలంటే ఆ ప్రారబ్ధమే మొదటి కారణము. ఒక కార్యం జరగాలంటే ఆ ప్రారబ్ధమే మొదటి కారణము. ప్రారబ్ధము ప్రకారము ఒక విషయము మొదట మనస్సుకు జ్ఞప్తికి వచ్చును. ఆ విషయమును వెంటనే బుద్ధి గ్రహించి ఆ సమయమునకు అందుబాటులో ఉన్న గుణములతో యోచించును. గుణములు 2 రకములుగా ఉన్నవి. కావున బుద్ధి యొక్క యోచన కూడా 2 రకములుగా ఉండును. ఒక రకము యొక్క గుణముల ప్రకారము బుద్ధి యోచన ఆ విషయము యొక్క పని చేయమని సూచిస్తే, 2వ రకము యొక్క గుణముల ప్రకారము ఆ పని చేయవద్దు అని బుద్ధి సూచిస్తుంది. ఇట్లు అందులో లాభం ఉంటుందని ఒక రకము, అందులో లాభము ఉండదని మరొక రకము బుద్ధి మనకు చెప్తూ ఉంటుంది. ఇది మంచి పని ఏనని ఒక రకము అంటే, దానికి వ్యతిరేకంగా ఇది 2వ పని ఏని మరొక రకము చెప్పుచుండును. ఇట్లు అన్ని రకములుగా యోచన చేయటమే బుద్ధి యొక్క కర్తవ్యము. అట్లు యోచన చేయబడిన విషయమును వెంటనే పక్కనే ఉన్న చిత్తము గ్రహించి ఆ పని చేయమను, వెంటనే చిత్తం గ్రహించి ఆ పని చేయమను, చేయవద్దను ఏదో ఒక దానిని చిత్తము గ్రహించి నిర్ణయించును. చేయమని గాని చెయ్యొద్దని గాని చిత్తము నిర్ణయిస్తుంది. అట్లు నిర్ణయించటమే చిత్తము యొక్క పని. ఆ నిర్ణయము ఏది అయినా చిత్తము తన ఇష్టానుసారము చెయ్యదు. చిత్తము ఆ నిర్ణయము దాని ఇష్టానుసారము చెయ్యదు. అది ఒక ఆధారముతోనే నిర్ణయము చేయును. ఆ ఆధారము ఏమిటనగా, అప్పటి ప్రస్తుత ప్రారబ్ధ కర్మ ఏది జరగవలనని చూపిస్తున్నదో దానినే చిత్తగించి ఆ విషయమును అమలు చేయవలసిన విధానమును మనస్సుకు తెలియచేయును. మనస్సు వెంటనే ఆ విషయమును శరీర బాహ్యేంద్రియములకు చేర్చుచున్నది. మనస్సు ఆదేశించినట్లు శరీర అవయవములు పనిచేయును. ఇదంతయు ఒక కార్యము జరుగుటకు నిర్ణయింపబడిన శరీర యంత్రాంగమని తెలియాలి. ప్రారబ్ధ కర్మ కార్యరూపమవుటకు మనస్సు, బుద్ధి, చిత్తము, శరీరము, అవయవములు 10 మొత్తము 13 పాత్రదారులై ఉన్నవి.
ఒక కార్యము జరుగునప్పుడు శరీర యంత్రాంగం ఎలా ఉన్నదో గ్రహించాము కదా. ఒక కార్యము జరగటానికి శరీరము లోపల యంత్రాంగం ఎలా పనిచేయుచున్నదో ఇప్పుడు గ్రహించాము ఇంతవరకు. ఇందులో జీవుని పాత్ర ఏమీ లేదు. జీవుడు సాక్షిగా చూస్తూ ఉండేవాడే. ప్రారబ్ధ కర్మ అమలుకు రావటములో మనస్సు, బుద్ధి, చిత్తము వాటి పని చేయుచున్నప్పుడు జీవుడు కూడా అక్కడే ఉన్నాడు కనుక ఆ విషయమంతయు జీవునికి తెలుస్తూనే ఉండును. అట్లే ఒక దాని విషయము మరొక దానికి తెలుస్తూనే ఉండును. శరీరములో జీవుడు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహము అను ముఖ్య అంతరంగములైన వాటిలో కర్మ కార్యరూపమవుటకు మనస్సు, బుద్ధి, చిత్తము 3 మాత్రమే పాత్రదారులై ఉన్నవి. జీవాత్మ, అహము ఏ మాత్రము సంబంధము లేనివై ఉన్నవి. కార్యము జరుగుటకు వీటి సంబంధము ఏ మాత్రము లేవు. జీవుడు అహము యొక్క పని పాత్ర ఏమీ లేవు ఇక్కడ కార్యము జరుగుటకు. మనోబుద్ధి చిత్తముల స్పందన ప్రకారము శరీరము ద్వారా కార్యము జరుగుచున్నప్పుడు ఆ కార్యములో ఉన్న బాధలు గాని సుఖములు గాని అనుభవించువాడు జీవుడు. జీవుడు శరీరములో కష్ట సుఖముల అనుభవములను పొందుటికి ఉన్నాడని తెలియాలి మనందరము. ఒక సమయములో లడ్డు తినవలెనని జ్ఞప్తికి రావటము, అప్పటి ఆశా గుణము ప్రకారము బుద్ధి తినమని యోచించిన దానిని చిత్తము నిర్ణయించుచుండును. శరీరములోని చేతులు తినిపించటము, నోరు తినటము, అందులోని రుచి యొక్క అనుభూతిని నాలుక మనస్సుకు అందించటము, దానిని వెంటనే మనస్సు లోపలనున్న జీవునికి చేర్చటము, జీవుడు ఆ అనుభూతిని పొంది సంతోషించటము జరుగుచున్నవి. ఆ విధముగానే వైద్యము ప్రకారము మందు తినవలసి వచ్చినప్పుడు తినే మందులోని చేదును కూడా మనస్సు ద్వారా అనుభవించి బాధపడవలసి వస్తున్నది. పని చేయించున్నది మనోబుద్ధి చిత్తములు కాగా సుఖ దుఃఖములు అనుభవించువాడు జీవాత్మ. సుఖ దుఃఖములను అనుభవించువాడు జీవాత్మ. ప్రారబ్ధము యొక్క ఉద్దేశము జీవుణ్ణి అనుభవింపజేయటమే. ప్రారబ్ధము యొక్క ఉద్దేశము జీవుణ్ణి అనుభవింపజేయటమే కావున దానికి తగినట్లు శరీర యంత్రాంగమంతయు అమర్చి పెట్టబడి ఉన్నది. ఈ శ్లోకము చాలా ముఖ్యమైన శ్లోకము. చాలా పెద్ద వివరణ ఉన్నది. స్వామివారు అంత వివరణతో తెలియచేశారు. ఇది మరి ఒక భాగములో ఇంకొంత వివరముగా ఈ శ్లోకాన్ని మనం వివరించి తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.